అసలు రంగా గారితో ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్? ఆయన రంగా గారి గురించి గాని, మీకు ఆయనకున్న బంధం గురించి ఎలా ఉండేది? తెలుగుదేశం ప్రభుత్వము ఎక్కడ ఎటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నా కూడా దానికి వంగవీటి మోహన్ రంగా గారంటే యాక్చువల్లీ సన్నగా, బక్కగా ఉండేవారు. కానీ ప్రభుత్వం గాని, అక్కడ అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం గాని అందరూ భయపడిపోయేవారు. ఎందుకు అంత భయం? ఎన్టీ రామారావు గారే భయపడి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారులు నియమించి 2024లో ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమై ఓటమి పాలయ్యారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీలంక అయిపోతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేసేస్తుంది అని అన్నారు. ఇక్కడ 2024 ఏపీ ఎన్నికల్లో మిస్చీఫ్ జరిగింది, ఒక మిరాకిల్ జరిగింది. ఆ మిరాకిల్ వెనుక ఒక మిస్చీఫ్ ఉంది అని చెప్పి పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని విశ్లేషించి దేశంలో ఉన్నటువంటి ఆరోపణలు, పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి మాటలు, రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్ ఇవన్నీ టాలీ అవుతాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనపడుతుంది మన కళ్ళ ముందు. అంటే దేవుని ఆశీర్వచనం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని ఆశీర్వచనం ఎందుకు ఇచ్చావు అని నిర్దేశించడానికి, శాసించడానికి టీటీడీకి ఏం అర్హత ఉంది? తెలుగుదేశం అధికారం శాశ్వతం అనుకుంటుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అయితే గందనిగోళ్ళ నుంచి ప్రసాదాలు ఎందుకండి మీకు? అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మా వీగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇన్ని అనుకూలతలు ఉన్నటువంటి, అది కూడా ప్రభుత్వ భూములు కూడా అవైలబిలిటీ ఉంది, 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది అనేది వైఎస్ జగన్ ఆలోచన. దేవతల రాజధానిని దాని గురించి ఎవరన్నా మాట్లాడితే అభివృద్ధికి వ్యతిరేకులని. ప్రధానమైనటువంటి 2 స్కీమ్స్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్, వీటి పరిస్థితి ఎలా ఉంది?